అందరమే కనిపిస్తోంది. ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నగరం అంతా కూడా వెల్లివిరుస్తోంది భక్తిభావం. ప్రస్తుతం చార్మినార్కి వెళ్దాం. చార్మినార్ నుంచి మా కరెస్పాండెంట్ హరిశంకర్ జాయిన్ అవుతున్నారు. అక్కడ లైవ్లో అక్కడ గణనాథులంతా గంగమ్మ ఒడికి చేరుకునేందుకు వస్తున్నారు. 10 రోజులకు విశేష పూజలు అందుకున్న గణనాథులంతా తన తల్లి గంగమ్మ ఒడికి చేరుకునేందుకు ఒక్కొక్కరుగా కొలువు తీరారు. ప్రస్తుతం చార్మినార్కి వెళ్దాం. హరిశంకర్, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ ఏంటి? భక్తుల కోలాహలం ఎలా కనిపిస్తోంది? ఇంకా శోభయాత్ర ఎంత టైం వరకు కొనసాగే అవకాశం ఉంది? ఇంకా ఎన్ని విగ్రహాలు తరలి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అక్కడ? మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా చార్మినార్ వద్ద గణనాథుల శోభయాత్ర పెద్ద ఎత్తున కూడా ప్రారంభమైందని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా విడవిడిగా వచ్చినటువంటి గణనాథులు ఒక్కసారిగా బాలాపూర్ గణపతి నిమజ్జనానికి తరలి వచ్చిన నేపథ్యంలోనే అన్ని గణపతులందరూ కూడా వరుసగా వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం చార్మినార్ వద్ద పెద్ద ఎత్తున కూడా గణనాథుల శోభయాత్ర అయితే కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో ఇక్కడ ఉన్నటువంటి గణనాథంతా కూడా హుస్సేన్ సాగర్ వద్దకు నిమజ్జనానికి బయలుదేరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం గణనాథుల శోభయాత్ర ఆలస్యంగా ప్రారంభమైంది ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి లేట్ అయినందున ఖచ్చితంగా త్వరగా కూడా ముందరికి వెళ్ళాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సమితి కమిటీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది శోభయాత్రకు వచ్చినటువంటి పబ్లిక్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? శోభయాత్ర ఫలక్నుమా నుంచి వచ్చినాం మేము. ఈడ మంచి జాతర జరుగుతుంది, అందరికీ సంతోషంలా ఉంది. చాలా మంచి ఉత్సవం ఉంది. ఈరోజు మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. చాలా ఖుషి పండుగ. ఇండియాలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ దిస్ ఈస్. వీఆర్ ఎంజాయింగ్ బోత్ వెరీ 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 అదేవిధంగా శోభయాత్రలో మనం విజువల్స్ చూడవచ్చు. గణనాథులు డిఫరెంట్ గా డెకరేషన్ చేసినటువంటి గణనాథులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు వెంకటేశ్వర స్వామి విగ్రహం పేరుతో కూడా వాళ్ళంతా వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైతే మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి కూడా ఏదైతే బాలాపూర్ గణనాథుడు శోభయాత్ర పూర్తయిన తర్వాత గణనాథుల ర్యాలీ అనేది పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేసింది. పోలీసులు కూడా సాయంత్రం 6 గంటల నుంచి ప్రత్యేక నిఘా వేసే సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఎక్కడైతే అసాంఘిక కార్యక్రమాలు కానీ అవాంఛనీయ ఘటనలు జరుగుతాయో అక్కడ సీసీ కెమెరాల ద్వారా కూడా ఇప్పటికే పోలీసులు బందోబస్తు పర్యవేక్షణ పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా పెద్ద ఎత్తున కూడా ఇట్లా అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, మరోవైపు తాగునీటి కార్యక్రమాలు కూడా అన్ని కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. ఈ యొక్క శోభయాత్ర దాదాపు ఇప్పటికే కొన్ని వందల వేల విగ్రహాలన్నిటి కూడా నిమజ్జనం వైపు వెళ్తున్న పరిస్థితి ఉంది. మరికొన్ని గంటల్లో ఈ యొక్క శోభయాత్ర పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నప్పటికీ ఇంకా చాలా కొన్ని వేల విగ్రహాలు సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి వస్తూనే ఉన్నట్లు కూడా సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క గణనాథుల విశిష్టతకు సంబంధించినటువంటి ఒకసారి మనం పరిశీలించినట్లయితే బాలాపూర్ గణనాథులకు సంబంధించినటువంటి లడ్డు వేలం ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే అక్కడి నుంచి గణనాథుడు ర్యాలీగా వస్తారు. ఈ నేపథ్యంలో ఆ బాలాపూర్ గణనాథుడు చార్మినార్ వద్దకు చేరుకోగానే ఈ పాత బస్సులో కావచ్చు, ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి దాదాపు అన్ని గణనాథులు, సిటీ అవుట్స్కర్ట్లో ఉన్న గణనాథులు ఒక్కసారిగా ఇక్కడికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజు కూడా సేమ్ పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఒకసారిగా ఖైరతాబాద్ మహాగణనాథుడు నిమజ్జన ప్రక్రియ పూర్తి అయినంతరం బాలాపూర్ గణపతి కొద్దిసేపటి క్రితమే కూడా నిమజ్జనమైనట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని వందల వేల గణనాథుల విగ్రహాలన్నిటి కూడా ర్యాలీగా వెళ్తున్న నేపథ్యంలోనే పోలీసులు మాత్రం ఇటు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి పారిశుద్ధ్య సిబ్బందికి సంబంధించినటువంటి పనులు కూడా త్వరగా పూర్తి చేసే సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పటికైతే మనం పరిస్థితి అయితే దాదాపు మరో 3-4 గంటల వరకు ఈ యొక్క శోభయాత్ర కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి భక్తులు పెద్ద ఎత్తున కూడా ఇటు డీజే డప్పులు కావచ్చు, కోలాటాలు కావచ్చు, డిఫరెంట్గా గణనాథులను డెకరేషన్ చేసుకొని స్పీడ్గా ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. మరికొన్ని గంటల్లో ఈ యొక్క నిమజ్జన శోభయాత్ర అయితే పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ హరిశంకర్. అది మొత్తానికి చార్మినార్ వద్ద భక్త కోలాహలం కనిపిస్తోంది. ఇంకా గణనాథులంతా తన తల్లి ఒడికి చేరేందుకు ఒక్కొక్కరిగా తరలి వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఉదయం నుంచి గణేష్ నిమజ్జనం అంటే గణేష్ నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుంచి 3వ రోజు నుంచే నిమజ్జన ప్రక్రియ ప్రారంభమవుతూ ఉంటుంది. చిన్న విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్లో కావచ్చు లేదా సమీప చెరువుల్లో కానీ నిమజ్జనం చేసేందుకు వస్తూ ఉంటారు. అప్పటి నుంచి చాలా గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన ప్రక్రియ సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అటు శానిటేషన్ సిబ్బంది, ఇటు జిహెచ్ఎంసీ, అటు పోలీస్ వ్యవస్థ ప్రతి ఒక్కరూ కూడా సమన్వయంతో ఎక్కడ ఎటువంటి లోపాలు జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా చాలా గట్టిగా కృషి చేసి మొత్తం నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా ప్రస్తుతం ఎటు చూసిన భక్తి భావం కనిపించేలా కనిపిస్తోంది. నగరం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తోంది. ముఖ్యంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు అయితే భక్తజన సంద్రాన్ని తలపిస్తున్నాయి. ఈ సమయం అయినప్పటికీ కూడా ఇంకా జనాలందరూ కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు నిమజ్జన ప్రక్రియను. సాధారణంగా హైదరాబాద్ నిమజ్జనం అంటే బాలాపూర్ లడ్డు, ఖైరతాబాద్
గణేష్ నిమజ్జనం చాలా వరకు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అలాంటిది మధ్యాహ్నం అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని జనాలు అక్కడే వెయిట్ చేసి ఈ నిమజ్జన ప్రక్రియ కంప్లీట్గా చూసేందుకు చూస్తున్నారు. ఎవరికి వారే తండోపతండాలుగా జనాలు అయితే అక్కడికి చేరుకుంటున్నారు. నిమజ్జన ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు అధికారులు.